command the rain to stop right now. For whosoever shall call upon the name shall be saved. When the word of God is preached right, it comes with the power. Welcome to all the viewers of Ashirvada Suvartha Jayaberi. ఆశీర్వాద సువార్త జయబరి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుచున్నాము. In the last program that we spoke about love. గత చివరి ప్రోగ్రాంలో మరి దేవుని ప్రేమను గురించి మేము మాట్లాడాం. Love will cast out every fear of your life. ప్రేమ మీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి భయమును కూడా పారద్రోలుతుంది. Not our love for God, but God's love for us. The more you know about it, every fear will run away from you. ఇక ఏమాత్రం కూడా మనము దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ కాదు, కానీ ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమే మన జీవితంలోంచి ప్రతి భయమును వెళ్ళగొడుతుంది. Amen. Amen. Let's go over to 1 John chapter 4. మొదటి యోహాను పత్రిక verse 10 and 11. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనములు. Herein is love, not that we loved God, but that he loved us and sent his son to be propitiation for our sins. మనము దేవుని ప్రేమించితిమని కాదు, జాగ్రత్తగా వినండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉన్నది అంట. He demonstrated his love. గమనించండి, ఆయన ఒక ప్రేమను వెల్లడిపరిచాడు. How? ఎలాగనా? by sending his son to die for our sins. మన పాపముల నిమిత్తము మరి మరణించడానికి తన కుమారుని పంపించడం ద్వారా తను వ్యక్తపరిచాడండి. See, he demonstrated his love. తన ప్రేమను వ్యక్తపరిచాడు. Not just by words. కేవలం మాటల ద్వారా కాదండి, by action. క్రియల ద్వారా చేశాడు. His son died for you and for me. తన ప్రియ కుమారుడు నీ కొరకు నా కొరకు మన పక్షమున మరణించాడు. This is true love. ఇది నిజమైన ప్రేమ. There are so many loves in the world. ఈ లోకంలో ఎన్నో విధాల ప్రేమలు ఉన్నాయండి. Love of the parents, తల్లిదండ్రుల ప్రేమ, love of wife and husband, భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ, children towards the parents, పిల్లలు తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండే ప్రేమ. By one way or the other, ఏదో ఒక విధంగా it gets selfishness. మరి దానిలో స్వార్థాన్ని మనం చూస్తున్నాం. There is definitely a selfishness in that love. అవును, ఆ ప్రేమలన్నిటిలో కూడా ఖచ్చితంగా స్వార్థం అనేది మనం చూస్తున్నాం. In the parents love also, it is a glimpse of selfless love. తల్లిదండ్రుల ప్రేమలో కూడా మరి స్వార్థం అనేది లేకుండా మనం చూడలేమండి. స్వార్థమైన ప్రేమనే మనం చూస్తుంటాం. But they love their children. వారి పిల్లల్ని వారు ప్రేమిస్తారు. But there is some conditions to it. కానీ కొన్ని షరతులు వారు కలిగి ఉన్నారు. But our heavenly Father, కానీ మన పరలోకపు తండ్రి unconditional. షరతులు లేని ప్రేమ అండి. Unconditional. షరతులు లేని ప్రేమ అయింది. Yeah, there are some parents in this world who have unconditional love towards their children too. అవును, తల్లిదండ్రులు ఈ లోకంలో కూడా ఇంకా మరి వారి పిల్లల పట్ల షరతులు లేని ప్రేమ వారు కలిగి ఉన్నారు. But కానీ our heavenly Fathers, మన పరలోకపు తండ్రి, his love, ఆయన ప్రేమ supersedes every love. మరి ఈ లోకంలో ప్రతి ప్రేమను ఎంతో గొప్పగా మించినటువంటి ప్రేమ అది. Hallelujah. Hallelujah. No one can measure the love of the Father towards you and me. మన పరలోకపు తండ్రి ఉన్నటువంటి ఆ ప్రేమను నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ప్రేమను ఎవరు కూడా కొలవలేరండి. Amen. Amen. Hallelujah. Hallelujah. And goes on to say, ఇలా వాక్యం ఇంకా చెబుతూ, beloved, ప్రియులారా, we are God's beloved. ప్రియులారా, మనమందరం కూడా దేవుని ప్రియులము. If God so loved us, we ought to love one another. దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులై ఉన్నాము. Hallelujah. Hallelujah. The more you know about the love of the Father, ఎంతగా ఆ పరలోకపు తండ్రి ప్రేమను మనం తెలుసుకుంటావో, only that compels you or that energizes you to love others. కేవలము ఆ తండ్రి అయిన ప్రేమనే ఇతరులను ప్రేమించేటట్టుగా మనకు బలం ఇస్తుంది, మనకు ప్రేరేపణ ఇస్తుంది. Only his love. కేవలం ఆయన ప్రేమే. Not your love. మీ ప్రేమ మనుషుల ప్రేమ కాదండి. Not worldly love. ఈ లోకంలో ఉన్న ప్రేమ అసలే కాదండి. But the more you know how much God loves you, the more you love your neighbor as yourself. అయితే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం గుర్తిస్తుంటామో అంతగా మన ప్రియులను ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమిస్తామండి. And 18th verse and 19th verse says, అదే అధ్యాయంలో 18-19 వచనంలో మనం చూసినట్లయితే, there is no fear in love.
ప్రేమలో భయం ఉండదు. Because when you love, when your parents are with you, ఎందుకనగా తల్లిదండ్రులు మనతో ఉన్నారనుకోండి, if you are a child, నీవు పిల్లవాళ్ళైతే మరి పిల్లలైనట్లయితే, if something happens, ఏదో జరిగితే మీకు, you run to your parents. మీ తల్లిదండ్రుల వద్దకు మీరు పరిగెత్తుతారు. You are for sure that your parents will protect you. ఎందుకనగా నిశ్చయముగా మీ తల్లిదండ్రులు మీకు జాగ్రత్త ఇస్తారు, భద్రత ఇస్తారని మీరు పరిగెడతారు. And because you trust them so much, you run to them for everything. వారిని మరి ఎంతగా మీరు నమ్ముతారంటే ఏది జరిగినప్పటికీ కూడా వారి దగ్గరికే, తల్లిదండ్రుల దగ్గరికే మీరు పరిగెడతారు. Though you fear, you run to them. మీరు భయపడ్డా కూడా వారి యుద్ధకే వెళ్తారు. When you run to them, మీరు వారి యుద్ధకు వెళ్ళినప్పుడు they will embrace you. వారు మిమ్మల్ని హత్తుకుంటారు. They will help you. వారు మీకు సహాయం చేస్తారు. Hallelujah. Hallelujah. In the same way, when you know the love of God for you and for me, అదే విధంగా నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని ప్రేమను మనం ఎంతగా తెలుసుకుంటామో, and this love, ఈ ప్రేమ will cast out every fear. ప్రతి భయమును కూడా పారద్రోలి వేస్తుందండి. Hallelujah. Hallelujah. And he that is fearful, మరి ఎవరైతే భయపడతారో, after becoming a Christian also, అవును, క్రైస్తవునిగా అయ్యాక, యేసుని నమ్ముకున్నాక కూడా, if he fears, వారు భయపడుతున్నట్లయితే, he doesn't know about the love perfectly. అనగా ఈ దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా వారు తెలుసుకోలేదండి. So the God gave me command today, అయితే దేవుడు ఈ రోజున ఆజ్ఞ ఇచ్చాడు, to tell you that he loves you. మరి దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడండి, ఏంటనగా మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా ఆయన ప్రేమను గురించి చెప్పాలని. Hallelujah. Hallelujah. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loves you. మిమ్మల్ని He ప్రేమిస్తున్నాడు. loves you no matter what. ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. He is not the author of your problems. మీ సమస్యలకు కర్త దేవుడు కాదండి. He is not the author of your situations. మీ పరిస్థితులకు దేవుడు కర్త కాదండి. But కానీ he is a deliverer. ఆయన విడుదల ఇచ్చేవాడు. He comes to rescue you. ఆయన మీకు విడుదల ఇవ్వడానికే వస్తాడు. Bible says that thief cometh to steal, kill and destroy. అపవాది దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికే వస్తాడు. But కానీ Jesus said, యేసయ్య అన్నాడు, I have come నేను వచ్చాను to give you life, మీకు జీవం ఇవ్వడానికి వచ్చాను, and that to life in abundance. అది కూడా సమృద్ధి గల జీవం ఇవ్వడానికే వచ్చాను. Hallelujah. Hallelujah. See the difference. గమనించండి ఆ ఒక భేదము. The life that Jesus wants to give is in abundance. యేసయ్య మనకు ఇవ్వాలనుకున్నటువంటి ఆ జీవము అది సమృద్ధితో కూడిన జీవం. But the devil, కానీ అపవాది, he wants to steal, వాడు దొంగలించాలని చూస్తాడు, kill, అది హత్య చేయడానికి చూస్తాడు, and to destroy. నాశనం చేయడానికి చూస్తాడు. But when you see the difference between both of them, వీటి రెండిట్లో కూడా భేదాన్ని మనం చూడాలండి. maybe you've been deceived, మీరు ఎప్పుడో మోసపరచబడ్డారేమో, maybe things have been stolen from you, మీ జీవితం నుంచి ఏదో దొంగలించబడిందేమో, maybe they tried to destroy you, మరి ఎవరో మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారేమో. but God is in the business of saving you, కానీ దేవుడు మీకు రక్షణ ఇవ్వడానికి, సమకూర్చడానికి ఆయన because he పనిలో loves ఉన్నాడు. you. Because he loves you. ఎందుకనగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loves you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. See, the God anointed David. గమనించండి ప్రియులారా, దేవుడే దావీదును అభిషేకించాడు. He was a shepherd. అతను గొర్రెల కాపరిగా ఉండేవాడు. But King Saul, కానీ రాజు అయినటువంటి who was సౌలు, also an anointed of God, ఆయన కూడా దేవుని ద్వారా అభిషేక్తుడే. he tried to kill David. దావీదును హతము చేయాలని, నరహత్య చేయాలని చూశాడు. But God protected David. కానీ దేవుడే దావీదును సంరక్షించాడు. God protected him and delivered him so many times from King Saul. మరి రాజు అయినటువంటి సౌలు యుద్ధ నుండి, తన ఉద్దేశాల నుండి దేవుడే దావీదును కాపాడుతూ వచ్చాడు. He could have destroyed Saul then. మరి అప్పుడే దేవుడు సౌలును నాశనం చేయవచ్చు. But because he was also in Lord's anointed, కానీ అతను కూడా ఆ దేవుని ద్వారానే అభిషక్తుడు కాబట్టి God gave him some time. దేవుడు అతనికి కొంత కాలం ఇచ్చాడు. God delivered Saul into the hands of David in this process. మరి ఈ విధానంలో దేవుడే రాజైనటువంటి సౌలును దావీదుకి అప్పగించాడు. But కానీ even then, అది ఏమైనప్పటికీ David did not kill King Saul, దావీదు రాజైనటువంటి సౌలును నరహత్య చేయలేదండి. because he knew that he's Lord's anointed. ఎందుకనగా అతను కూడా దేవుని చేత అభిషక్తుడు అనే విషయాన్ని గుర్తించాడు. And it was obvious that King Saul was very jealous of David. అవును, మనకి తెలిసిన విషయమేనండి. మరి రాజైనటువంటి సౌలు దావీదు విషయంలో ఎంత ఈర్ష్య అసూయలతో జీవించాడు. Because the spirit of God departed from Saul and came upon David. మరి దేవుని యొక్క ఆత్మ రాజైనటువంటి సౌలు నుండి దావీదు మీదకి వచ్చేసిందండి. Hallelujah. Hallelujah. See, when all things are working against you, మరి మనకు విరుద్ధంగా ప్రతిదీ కూడా పని చేసినప్పుడు God gives you comfort. దేవుడు మనకు ఆదరణ ఇస్తాడండి. He's there with you. ఆయన మీతో ఉన్నాడు. Maybe some people are trying to
trying to corner you. అవును, కొంతమంది ప్రజలు మిమ్మల్ని ఇంకా రాళ్లతో కొట్టి నాశనం చేయాలని చూస్తున్నారేమో. Probably they are trying to find faults with you and accuse you. మీ జీవితాల్లో తప్పులు పట్టుకొని మీ మీద నిందారోపణ చేయాలని చూస్తున్నారేమో. They want to trap you. మిమ్మల్ని ఏదో చెరపట్టాలని చూస్తున్నారేమో. But God కానీ దేవుడు is our deliverer. ఆయనే మనకు విడుదల ఇచ్చేవాడు. Probably you got stuck into something. మీరు ఏదో పరిస్థితుల్లో ఇరుక్కుపోయారేమో. He is here to deliver you. ఈ రోజున ఆయన మీకు విడుదల ఇవ్వడానికి ఉన్నాడండి. He is there to deliver you. ఆయన అక్కడ మీ పక్షమున మీతో ఉన్నాడు. He will gonna break every chain that has that has kept you in bondage. మిమ్మల్ని బంధకంలో ఉంచినటువంటి ప్రతి సంఖ్యలను యేసయ్య ఇప్పుడే తెంచివేస్తున్నాడు. Fear no more. ఇక ఏ మాత్రం భయపడకండి. God is there to deliver you. దేవుడు మీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. He is the one who gave his son for you and for me. ఆయనే నీ కొరకు నా కొరకు తన స్వకీయమైన కుమారుని ఇచ్చాడు. And you know he paid the price by giving his life. తన జీవితం ఇవ్వడము ద్వారా, జీవాన్ని ఇవ్వడము ద్వారా వెలను సంపూర్ణంగా చెల్లించాడండి. You know what is your value and my value? ఈ రోజున నీ యొక్క విలువ నా యొక్క విలువ ఏంటో తెలుసా అండి? Lord Jesus Christ. ప్రియమైన యేసే, ఆయన రక్త, his blood, ఆయన యొక్క రక్తమే, his life, ఆయన యొక్క జీవమే. When Father looks at you, ఎప్పుడైతే ఆ పరలోకపు తండ్రి మనం చూస్తాడో, he looks Jesus in you. నీలో నాలో యేసేను చూస్తాడండి. Hallelujah. Hallelujah. He paid the price through him. ఆయన ద్వారానే, యేసు ద్వారానే వెలను సంపూర్ణంగా చెల్లించాడు. Amen. ఆమేన్. We are now his possession. మనమందరము కూడా ఈ రోజు ఆయన ఒక ఆస్తి ఉన్నాము. We are his treasured possession. ఆయన ఒక ధననిధి అయి ఉన్నాము. Hallelujah. Hallelujah. No one can mess around with you. ఇక ఎవరు కూడా మనతో చెలగాట ఆడలేరు. Can anybody play around with your kids? మీ యొక్క పిల్లలతో ఎవరైనా వచ్చి ఆడుకోగలుగుతారండి? If anybody hurt your kids, will you keep quiet? ఎవరైనా వచ్చి మీ పిల్లలు గాయపరిచినట్లయితే మీరు నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉంటారండి? Will you overlook your children sometime? కొన్ని పరిస్థితుల్లో ఏది జరిగినా కూడా పిల్లలను పట్టించుకోకుండా జీవిస్తారండి? No way. లేదండి, అలా కాదు. When you care about your children so much, ఎప్పుడైతే ఈ లోక తల్లిదండ్రులుగా నీ పిల్లల పట్ల ఇంత జాగ్రత్తను వహిస్తే, how much more our heavenly Father? ఎంతగా మన పరలోకపు తండ్రి మన జీవితాన్ని బట్టి ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో. No one can mess around with your family. మన జీవితాన్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి ఎవరు కూడా చెలగాటం ఆడలేరండి. Because ఎందుకనగా God is our protector. దేవుడే మనకు సంరక్షణ ఇచ్చువాడు. He will take care of you. ఆయనే జాగ్రత్త వహిస్తాడు. He will redeem you. ఆయన మీకు విడుదల ఇస్తాడు. He will deliver you. ఆయన మీకు విమోచన ఇస్తాడు. 1,000 may fall at your side, 10,000 at your right hand, they will not come near you because God is your deliverer. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. Look at his promise. ఆయన వాగ్దానాన్ని గమనిద్దామండి. And he says, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 10వ వచనం, నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. Hallelujah. Hallelujah. There will not be any plague coming near your place. ఇక ఏ తెగులు కూడా నీ గుడారం యొద్దకు సమీపించదండి. See, the amazing thing is, ఇది ఎంతో ఆశ్చర్యమైన విషయం. because he loves you, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. he loved Israelites. ఆయన ఇశ్రాయేలు దేశాన్ని ప్రేమించాడు, ఇశ్రాయేలును ప్రేమించాడు. Why? ఎందుకు? Because of the covenant. ఎందుకనగా నిబంధనను బట్టి ప్రేమించాడు. And the day Moses was about to bring those people out, మరి ఎప్పుడైతే మోషే మరి ఆ ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేలునందరినీ కూడా ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చారటువంటి ఆ రోజున God gave them some certain instructions. దేవుడు కొన్ని సూచనలు వారికి ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు. Kill the lamb, apply the blood on the doorposts. ఒక గొర్రెని మీరు వధించి దాని యొక్క రక్తాన్ని మీ ద్వారములకు రాయమని చెప్పాడు. And said, when the death angel sees the blood, he will pass over. మరి మరణపు ఆత్మ వచ్చినప్పుడు, దూత వచ్చినప్పుడు మీ ఇల్లును దాటి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. By seeing the blood. ఆ రక్తమును చూచడం ద్వారా మీ ఇల్లును దాటి వెళ్ళిపోతాడు మరణ దూత. See, the blood గమనించండి, రక్తము is an indication of the blood of Jesus. ఈ రక్తము అనేది మరి యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా అక్కడ చెప్పబడుతుంది. వధింపబడిన గొర్రెపిల్ల అంట. వధింపబడిన తర్వాత ఆయన రక్తాన్ని తీసి ఆయన గుమ్మములకు రాయాలి అంటాడు. ఎప్పుడైతే యేసు నీకోసం నాకు చనిపోయాడో ఆయన రక్తాన్ని చిందించాడంట. ఎప్పుడైతే ఆ రక్తము, యేసు రక్తాన్ని నేను నా మీద ప్రోక్షించుకుంటా అంటుంటే, ప్రతి ఒక్క మరణదూతే గాని, ప్రతి ఒక్క తెగులే గాని పక్క నుంచి తప్పిపోవాల్సిందే. గొర్రెపిల్ల రక్తం ద్వారా, మనం ఇచ్చే నోటి సాక్ష్యం ద్వారా అతని అపవాదిని జయించి ఉన్నాము అంట. When the death angel or any other evil spirit sees the blood, he will pass over or he will run away. మరణ దూత కావచ్చు, దురాత్మ శక్తులు ఏవైనప్పటికీ కూడాను మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తాన్ని గమనిస్తాయో, గుర్తిస్తాయో, వారు దాటిపోతాయి. ఆత్మలు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన ఇండ్లను దాటి వెళ్ళిపోతాయి. Hallelujah. Hallelujah. When you see హీబ్రూలకు రాసిన పత్రికలో chapter 2, 2వ అధ్యాయము 14 and 15, 14-15 వచనములు, for as much then as the children are partaker of flesh and blood, he also himself likewise took the part of the same, that through death he might destroy him that had the power of death, that is the devil,
and deliver them who through fear of death were all their lifetime subjected to bondage. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారయుందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. Hallelujah. Hallelujah. See, people were always living under the fear of death. గమనించండి, ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా మరి మరణ భయములో వారు జీవిస్తున్నారు. They were living in bondage. వారందరూ కూడా బంధకంలో జీవించేవారు. What Jesus did, మరి యేసయ్య ఏం చేశాడు? he came, ఆయన వచ్చాడు, he died, వారి మరణించాడు, and delivered us వారికి మనందరికి విడుదల ఇచ్చాడు through the fear of death. ఆ ఒక మరణపు భయము ద్వారా. Hallelujah. Hallelujah. See, how did he do that? ఎలాగనే చేశాడండి? Let's go to Hosea. Let's go chapter 13 verse 14. See, one thing I tell you, ఒక విషయం చెప్తానండి, when you, it's all interlinked. ఇవన్నీ కూడా సంబంధితమైనటువంటి విషయాలండి. His love ఆయన ప్రేమ will cast out every fear. ప్రతి భయంను కూడా పారద్రోలుతుంది. His love ఆయన ప్రేమ will cast out every fear. ప్రతి భయమును పారద్రోలుతుంది. And his love ఆయన ప్రేమే will empower you. మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. His love ఆయన ప్రేమే will make you trust him. మిమ్మల్ని ఆయన నమ్మేటట్టుగా చేస్తుంది. His love ఆయన ప్రేమే makes you love him back. మీరు తిరిగి ఆయనను ప్రేమించినట్టుగా చేస్తుంది. Hallelujah. Hallelujah. See, what did his love do? ఆయన ప్రేమ ఏం చేసిందండి? God so loved the world that he gave his only son. దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చాడు. Hallelujah. Hallelujah. He died for our sins. ఆయన మన పాపముల నిమిత్తం మరణించాడండి. By believing Jesus, యేసుని నమ్ముట ద్వారా you have eternal life. మీరు నిత్య జీవము కలిగి ఉన్నారు. What did he do by death? మరణము ద్వారా ఆయన ఏం చేశాడండి? See, he's ransomed by that price. మరి ఆ విలువ చెల్లించడం ద్వారా క్రయధనమును చెల్లించాడు. Amen. ఆమేన్. Hosea 13:14 says, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము, I will ransom them from the power of grave. I will redeem them from death. O death, I will be thy plagues. O grave, I will be thy destruction. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? He became plague to death. మరి మరణానికే తెగులయ్యాడు యేసయ్య. He came and destroyed it. ఆయన వచ్చి ఆ మరణాన్ని పాతాళాన్ని నాశనం చేసేసాడండి. I mean, they destroyed the power of that grave, power of that death. ఆ ఒక మరణం కావచ్చు, పాతాళాన్ని కావచ్చు, దాని నాశనం చేసేసాడండి ఆయన. దాని యొక్క శక్తిని నాశనం చేశాడు. ఆమేన్. He destroyed their power. దాని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నాశనం చేశాడు. By paying the price on the cross of the Calvary. కల్వరి శిలువలో ఆ వెలను చెల్లించడం ద్వారా దాని శక్తిని నాశనం చేశాడు. Amen. ఆమేన్. All he did this because he loves you. ఇదంతయు ఆయన మనని ప్రేమిస్తున్నాడు కాబట్టే చేశాడండి. He spared not his son. ఆయన తనకున్నటువంటి ఏకైక కుమారుని కూడా ఇవ్వడానికి వెనకంజ వేయలేదండి. Will he not give you all things freely? ఇక మరి అవన్నీ ఇవ్వటానికి ఆయన వెనకంజ చేస్తాడా అండి? See, he gave everything. ఆయన సమస్తం ఇచ్చాడు. His son. ఆయన కుమారుని ఇచ్చాడు. Will he not give you what you want today? ఇక ఈ రోజు మీకు ఏం అవసరం ఉందో, ఏమి కావాలో అవి ఇవ్వలేడా అండి? He loves to give. ఆయన ఇవ్వాలనే ప్రేమిస్తాడు. Don't fear. భయపడకూడదండి. Don't fear. భయపడకూడదు. Be grounded in this love. మీరు ప్రేమలో పునాది కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Be rest assured that God will never forget you. దేవుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని మర్చిపోడనే విషయాన్ని నిశ్చయత కలిగి ఉండాలి. God will never leave you. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా వదిలిపెట్టడండి. Mother may forget you, but I will not never forget you, he said. మరి తల్లేనా మరునేమో కానీ నేను నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోను అన్నాడు. God is not a man to lie. దేవుడు అబద్ధం ఆడడానికి నరపుత్రుడు కాదండి. I mean, he's not giving you some schemes, just okay, these are just simple my words. He's not saying simple my words. He said I have swore on myself and saying this is truth. ఏదో మాట కావాలి చెప్పాలని చెప్పి మరి ఏదో నియమాలు ఇవ్వాలని చెప్పి కాదండి, ఒక సత్యాన్ని ఇవ్వాలని ఆయన మాట్లాడుతున్నాడు. And he swore on himself. ఆయన తన మీదగానే తాను ఒట్టేసుకున్నాడు. He said నా తోడు అంటాడండి. ఆమేన్. He cannot lie. He cannot lie. ఆయన మీదే తోడేసుకున్నాడు కాబట్టి ఇక ఏ మాత్రం అబద్ధం ఆడలేడండి. He cannot lie. ఏ మాత్రం ఆయన అబద్ధం ఆడలేడు. It's impossible for God to lie. దేవుడు అబద్ధం ఆడడానికి అది అసాధ్యమైన విషయం. Hallelujah. Hallelujah. He is the one who sent his son to die for your sins and my sins. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మరణించడానికి తన కుమారుని పంపించింది ఆయనే. And he said, I have given my son to you. Will I not give you any other thing freely to you? ఆయన అంటున్నాడు, ఇదిగో మీ కొరకు మీ పాపాల కొరకు నా కుమారునే ఇచ్చానే, ఇక మీకు ఏం అవసరం ఉందో అవి నేను ఇవ్వలేనా? Just depend on him. కేవలం ఆయన మీద ఆధారపడదామండి. Just pray. He said Mark 11:24 says, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చెబుతుంది, when you pray, మనం ప్రార్థించినప్పుడు believe that you receive it. మనం దాన్ని పొందుకున్నట్టు నమ్మాలి.
and then you will have it. అప్పుడు దాన్ని కలిగి ఉంటాం. When you pray ఎప్పుడైతే to God ప్రార్థిస్తామో the Father, తండ్రి అయిన దేవుడు, Father, తండ్రి this is what I need. ఇది నాకు అవసరమయ్యా, I thank you నీకు వందనాలు, that you always hear my prayer. ఎల్లప్పుడు నా ప్రార్థనలు వింటావు, నీకు వందనాలు. I believe, నేను I నమ్ముచున్నాను, receive this. పొందుకుంటున్నాను. Amen. ఆమేన్. That's it. అంతేనండి. It's so simple. చాలా సులభం. Let us not make things complicated. మరి ఏదో పరిస్థితులను మనమే అభ్యంతరకరం చేసుకోకూడదండి. He gave his son. ఆయన తన కుమారుని ఇచ్చాడు. Will he not give you any other thing freely? ఇక ఏది అవసరం ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వలేడా? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Just believe. కేవలం He నమ్మాలి. redeemed you today. ఆయన ఈ రోజు మీకు విమోచన He ఇచ్చాడు. purchased you with his blood. ఆయన రక్తమును పెట్టి ఆయన వెలను చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. We are the value of his blood today. ఈ రోజున మనం ఏంటనగా ఆయన రక్తాన్ని యొక్క విలువై ఉన్నాము. Hallelujah. Hallelujah. No one can trample us under feet. మరి ఎవరు కూడా వారి కాళ్ళ కింద మనని అణిచివేయలేరండి. No way. నోవే లేదండి. Hallelujah. Hallelujah. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Just rest assured. కేవలం నిశ్చయత కలిగి ఉందాం. Trust in his love. ఆయన ప్రేమ యందు మనం నమ్మక కలిగి He will ఉందాం. never leave you nor forsake you. ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని విడివడు He ఎడబాయడు. will deliver you. ఆయన మీకు విడుదల He ఇస్తాడు. will break every bondage. ఆయన మీ జీవితంలో ప్రతి బంధకాన్ని He will తెంచివేస్తాడు. break every chain that is keeping you under bondage. ఇంకా బంధకంలో ఉంచినటువంటి ప్రతి గొలుసులను ప్రతి సంఖ్యలను ఆయన He's తెంచివేస్తున్నాడు. coming. ఆయన వస్తున్నాడు. He's coming. ఆయన వస్తున్నాడు. Deliver you. మీకు విడుదల And ఇవ్వడానికి. he will make you as a head. ఆయన మిమ్మల్ని తలగా He ఉంచుతాడు. will restore to you all that you lost. మీరు ఏదైతే కోల్పోయారో తిరిగి సమకూరుస్తాడు ఆయన. All that the enemy has stolen from you, he's going to return to you double fold. అపవాది ఏదైతే మీ యొద్ద నుండి దొంగలించాడో తొలగించాడో అవన్నీ కూడా రెండింతలుగా మీకు సమకూరుస్తున్నాడు. The joy is going to be restored back to you. ఆనందము ఇప్పుడే మీకు సమకూర్చబడుతుంది. Peace is going to be restored back to you. సమాధానం ఇప్పుడే మీకు సమకూర్చబడుతుంది. Because he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు Dear child of God. దేవుని బిడ్డలారా, He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎవడు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యుగ సమాప్తి వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీ ముందర వెళ్ళి ప్రతి మెట్టని సరాన్ని సరళం చేసే దేవుడు. హల్లెలూయా. నీకు ప్రయోజనము కలుగునట్లు ఆయన నిన్ను ఉపదేశించదను, నీవు నడవలసిన త్రోవను ఆయన నిన్ను నడిపించదను. హల్లెలూయా. ఈ వాగ్దానం తీసుకో, నిన్ను నడిపిస్తాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నడిపిస్తాడు. ఆయన మాట విను, తృణీకరించకు, ఇట్లా ఇట్లా నడువు అన్నప్పుడు నడుద్దాం. హల్లెలూయా. జస్ట్ లిసన్ టు హిస్ వాయిస్. కేవలం ఆయన స్వరానికి చెవి Obey his instruction ఆయన ఒక సూచనలు ఏంటో విధానాలు ఏంటో విందాం. and walk, దాంట్లో మనం నడుచుకుందాం. and God will prosper your way. దేవుడు మీ మార్గాలన్నీ కూడా సఫలపరుస్తాడు. In Jesus' name. యేసు నామములో. Is there anybody here this day? ఇంకా ఎవరైనా ప్రేక్షకుల్లో ఉన్నారేమో? Are you watching this program? మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు ఉన్నారేమో? Probably you are born in a Christian family, అవును, మీరు క్రైస్తవ కుటుంబంలో but జన్మించారు, did not make Jesus as your Lord and Savior. కానీ యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించుకోలేదు. This is the right time. ఇది సరియైన సమయం అండి. If you want to give him a chance in your life, మీ జీవితంలో యేసయ్యకు అవకాశం ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే say this prayer. ఈ ప్రార్థన మాతో పాటు చెప్పండి. The moment you invite him into your heart, యేసయ్యను ఎప్పుడైతే మీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటారో your sins will be forgiven. మీ పాపాలన్నీ క్షమించబడతాయి. You will be made brand new creation. మీరు ఒక నూతనమైనటువంటి సృష్టిగా చేయబడతారు. You will be made righteous in Christ. మీరు క్రీస్తు యేసునందు నీతిగా, దేవుని నీతిగా చేయబడతారు. Say this prayer. ఈ ప్రార్థన చెప్పండి మాతో. Dear Jesus, ప్రియ యేసు, thank you నీకు వందనములు that you died for my sins. నా పాపముల కొరకు నీవు మరణించినందుకు వందనములు. Now Jesus, ఇప్పుడు యేసయ్యా, come into my heart. నా హృదయంలోనికి రండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Be the Lord of my life. నా జీవితపు ప్రభువుగా మీరు జీవించండి. Amen. ఆమేన్. God bless. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు, నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్
దాసునిగా వచ్చావుగా నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను యజమానుడవు నీవేగా నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపయ దేవా నా ప్రాణమా యేసయ్యా నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీశావుగా నా ప్రక్క నిలిచి నన్ను